తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో ఉన్న కేంద్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు భారతదేశానికి సంబంధించిన అంతర్భాగం తెలంగాణ కనుక తెలంగాణ కొద్దిగా ఇచ్చిండ్రు, ఇంకా కూడా ఎక్కువ కావాలి, కేవలం ఆంధ్రప్రదేశ్కే ఇచ్చే కార్యక్రమం చేయకుండా ఇస్తే ఇచ్చుకోండి, దానికి అదనంగా ఇవ్వాలనే ఒక కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భమే కాదు, వీ హ్యావ్ ఏ కంపారిజన్, ప్రతి రాష్ట్రంతో కంపారిజన్ ఉంటుంది అధ్యక్ష. ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కాదంటలేను, వాళ్ళు కూడా తెలుగు ప్రజలే, కానీ వారితో సరిసమానంగా కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఆ గౌరవ సభ్యులు గౌరవ 8 మంది పార్లమెంట్ సభ్యులకి, ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కోరుతారని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏసీడీపీకి సంబంధించి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు ఇన్ఫార్మల్గా కూడా చెప్పడం జరిగింది. మరి ఏసీడీపీకి సంబంధించి కాదు, మీరు ప్రతిపాదనలు తీసుకురండి మీ నియోజకవర్గాలకని బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఐఎమ్ రీటరేటింగ్ ఇట్, ఎందుకంటే వారిని కూడా అడిగినా మళ్ళీ రీటరేట్ చేయాలని, ఎందుకంటే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చెప్పడం జరిగింది. ఫతేనగర్ బ్రిడ్జ్కి సంబంధించి నోట్ చేసుకున్నాం అధ్యక్ష, వీ విల్ ట్రై టు యాక్ట్ ఇట్ ఆన్ ఇట్ ఫాస్ట్. ప్రోటోకాల్కి సంబంధించి మీరు అడిగారు సార్, మీరు కానీ వారు కానీ సార్, అప్పుడు నా మనోవేదన కూడా నేను కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాను, సభాపతిగా ఉన్న అక్కడ ఉన్న పెద్దలు స్పీకర్ గారు ఉండే వారికి కూడా అనేక సందర్భాల్లో సార్, ఒక్కసారి కాదు, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఈరోజు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఆ విధంగా నాకు జరిగినట్టు మీకు అందరికి కూడా జరగొద్దని అనుకుంటా. డెఫినెట్లీ నాకు ఉల్లంఘన జరిగింది, మీకు జరగొద్దు. we will stand as an example అధ్యక్ష, we are here for it సార్. ఈరోజు అనేక సందర్భాల్లో చాలామంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష, దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం, కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్ మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. we will try to implement as per the privilege and the protocol duly which has to be accorded to honorable members. We will try to see that it will be done. కానీ ఒక్కటి విషయం అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో మొత్తం స్టోన్ పింక్ కలర్ వేసేసారు, పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేను చెప్తా ఉన్నాను సార్, ఆమె ప్రాక్టికల్ సార్, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. we see the disparity, how values are coming down, how system is going to get changed. when మేము చెప్తా ఉన్నాం, మేము జాతీయ పార్టీగా కొన్ని విధానాలు పాటిస్తాం అధ్యక్ష, కొన్ని వాల్యూస్ పాటిస్తాం. రీజనల్ పార్టీకి ఉండదు, జనరల్లీ ఉండదు, మొత్తం దేశంలో కూడా అట్లా ఉండదు. సో అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు కల్టివేట్. సరే నిజంగా నేను కాదండి, నేను చెప్తాను, నేను అనుభవించి చెప్తా ఉన్నా, మీ పరంగా కాదు. ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డి గారు పింక్ కలర్ వేసుకున్నారు, ఏమని అంటున్నావా? పింక్ కలర్ వేసుకున్నావా అంటున్నావా? మేడం పింక్ కలర్ వేసుకుంది ఏమని అంటున్నావా? వి రెస్పెక్ట్. కానీ బండలకు కూడా పింక్ కలర్ వేసిడేంది అధ్యక్ష, టెంట్లకు కూడా పింక్ కలర్ అధ్యక్ష, ఏంది అధ్యక్ష ఇది? ఇది ఈజ్ అ కల్చర్ మనం ప్రతిపాదించే కార్యక్రమం చేసే దాంట్లో. సార్ మీరు చెప్పిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం అధ్యక్ష.